తెలంగాణ భవన్ ప్రజల కష్టాలను తీర్చే జనతా గ్యారేజ్ అంటోంది బీఆర్ఎస్. అక్కడంత సీన్ లేదు, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడం ఆపండి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లా మారింది అన్నారు ఆయన. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. జనతా గ్యారేజ్ సినిమాలో గ్యారేజ్ ఓనర్ కుమారుడు విలన్ అని, ఆ లెక్కన కేసీఆర్ కుమారుడు కేటీఆర్ విలనా అని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో కష్టం వచ్చిన వారు తెలంగాణ భవన్ బాట పడుతున్నారన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయన్నారు మాజీ మంత్రి. ప్రజా సమస్యలను అధికార పార్టీ గాలికి వదిలేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ఏనన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైనా, మూసీ బాధితులైనా, లగచర్ల బాధితులైనా, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైనా అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకే చేయగొడుతున్న పరిస్థితి. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ ఎన్ని ప్రజా సమస్యలను పరిష్కరించిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ భవన్ ను జనతా గ్యారేజ్ తో ఎందుకు పోల్చుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటున్నాడు అంటే జనమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి, అంటే మరి మనోనికి ఈ సబ్జెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరో, ఉప్పందించేటోళ్ళు ఎవరో, లేకపోతే ఈ సబ్జెక్ట్ మాట్లాడడం అంటోళ్ళు ఎవరో, కానీ ఆ జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్. మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే విలనా ఈ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్లో? కేటీఆర్ వాస్తవాలు మాట్లాడాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. విపక్షంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని విమర్శించారు హస్తం పార్టీ నేతలు.